పూర్తిగా కోరుకుంటున్నాం. జై భారత్. మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల ప్రేరేపిత కారణంగా 26 మంది బలిదానం కావడం వల్ల వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి ఈరోజు పెద్దపల్లిలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద వారి ఆత్మశాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి సురక్షితమైనటువంటి భారతదేశంలో మరి కుల మతాలకు అతీతంగా కూడా ప్రజలందరూ సురక్షితంగా ఉంటున్నామన్న భావనతోని మేము ఎటువంటి గొడవలను ప్రేరేపించడం లేదు. కానీ కొంతమంది వీరు ఏ మతం అని అడిగి మరి చంపడం అనేది ఈ దుశ్చర్య మరి రేపటి రోజున ఎటువంటి దారి తీస్తుందని చెప్పేసి ఒక భయానికి గురవుతున్నాం. మరి దేశంలో 120 కోట్ల జనాభా ఉంటే మరి ఏదో టూరిస్ట్గా పోయినటువంటి జమ్మూ కాశ్మీర్లో మరి పాకిస్తాన్ నుంచి వచ్చిరా మరి ఇండియా వాళ్ళేనా ఇది గొడవ పెట్టేయాలని చేస్తున్నారా? అటువంటి కార్యక్రమాలను మరి ఏదైతే చేసినారో వాళ్ళందరినీ తీవ్ర దొరకబట్టి వెంటనే వాళ్ళని కాల్చి చంపాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇటువంటి దుశ్చర్య చేస్తున్న వారిపైన ప్రతీకార చర్య లేకపోతే మరి రేపటి రోజున మానవ మనుగడనే ప్రశాంతంగా మారుతుంది. మరి ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి మన దేశంలో మరి అంతర్గత కలహాలు సృష్టించాలని చూస్తున్నటువంటి కొంతమంది ఉగ్రవాదులను తరిమికొట్టి మరి మేము పన్ను కడుతున్నాం, రక్షణ కల్పించమని కోరుతున్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించి మరి మాకు సురక్షితమైన మరి జీవనానికి నాంది పలకాలని కోరుకుంటూ మరి అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై భారత్.